నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా. మనము రకరకాల హ్యాండ్సెట్స్ వాడుతూ ఉంటాం. కానీ ఆ హ్యాండ్సెట్స్ నంబర్స్ కూడా ఇబ్బందులు పెడుతున్నాయంటే నమ్ముతారు, నమ్మం కూడా. ఎందుకంటే మీరు అనొచ్చు, సార్ న్యూమరాలజీ ప్రతి ఒక్కటి చూడాలంటే నేను ఇన్ని రోజులు 4 ఏళ్ల నుంచి న్యూమరాలజిస్ట్ అయినా కూడా నేను చూడలేదు. కానీ ఇటీవల ఒక కస్టమరు నాకు ఆయన చెప్పిన అనుభవంతో కొన్ని సమస్యలు మాకు కూడా ఎందుకు వచ్చాయో నేను మీకు ఈరోజు పంచుకోబోతున్నాను. మీకు కూడా ఇలా ఉంటే చిన్న ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూసి నేనైతే చేసుకున్నాను, మీరు కూడా ఎలా చేసుకుంటారో చూద్దాం. ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి, నా దగ్గర అయితే 3 ఫోన్లు ఉన్నాయి. నేను మీకు చెప్తాను క్లియర్గా. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరం కూడా ఒక మంచి నంబర్స్ మన మొబైల్ నంబర్ కావాలంటున్నాం, అలాగే మంచి ఆరా పవర్స్ కావాలంటున్నాం, అలాగే మంచి మ్యారేజ్ ఎనర్జీస్ కావాలంటున్నాం. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మొబైల్ హ్యాండ్సెట్ మార్చాల్సిన పని లేదు. యాపిల్ ఫోన్కే ఎడిటింగ్ కావట్లేదు. నేను ఎలా చేసుకోవాలో ఏంటో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాండ్సెట్ నంబర్సు మీకు ఎలాంటి నంబర్స్లో నెగిటివ్ నంబర్స్లో ఉన్నాయంటే, ఒకటి మీ హ్యాండ్సెట్ ఒకవేళ 3లో ఉందా, 4లో ఉందా, 2లో ఉందా, 2, 3, 4, 7, 8 ఇలా ఉంటే మీ హ్యాండ్సెట్ టోటల్ చెప్తున్నాను. ఒకవేళ 11 అనుకోండి, ఇట్లా 11 కానీ 20 కానీ 29 కానీ ఇలా ఉందా మీ హ్యాండ్సెట్ నంబరు. ఇట్లా నా ఫోన్ గురించి చెప్తాను, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఒప్పో రీనో 8 Pro, ఇంకొక నంబర్ ఉంది ఒప్పో రీనో 14 Pro, ఐఫోను 14 Plus. ఇలాగా నేను నంబర్స్ని వాడుతూ ఉన్నా. ఇది మీకు కూడా మీ దగ్గర ఉంటాయి. ఇట్లా 211 కానీ 20, 29 కానీ ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. నేను మీకు ఎట్లాగో చెప్తాను. తర్వాత 3 కానీ 12 కానీ 21 కానీ 30 కానీ ఉంటే చూసుకోండి. అలాగే 4, 13, 22, 31, 7, 16, 25, 8, 17, 26 వీటిని మీ నంబర్ ఏదో ఫోన్ మొత్తం తీసుకు 20,000, 30,000, లక్ష రూపాయలు పెట్టి కొనాల్సిన పని ఏం లేదు. చేంజెస్ అందులోనే ఉంటుంది. ఆ చేంజెస్ సెట్టింగ్ చెప్తాను నేను. దీన్ని మార్చుకోండి. ఐఫోన్ కానీ అవ్వట్లేదు. అది మీకు ఎలాంటి సమస్యలు అంటే అలాంటి సమస్యలు, కొంచెం డబ్బు సమస్యలు, గొడవల సమస్యలు దీనివల్ల కూడా వచ్చిందంటే నాకే అర్థం కాలేదు. ఒక కస్టమరు రీసెంట్గా నాకు బాగా క్లోజెస్ట్ కస్టమరు, బాగా అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఆరా ఎనర్జీస్ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత ఆయనకు సోల్ ఎనర్జీ ఉంటే సోల్ ఎనర్జీ కట్ చేసుకున్నారు. మొత్తం అన్నీ కూడా చాలా చేసుకున్నారు. మొబైల్ నెంబర్, ఆల్ నెంబర్స్ తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. పర్ఫెక్ట్గా నడుస్తుంది ఒక 1 year నుంచి. ఇప్పుడు రీసెంట్గా ఆయన మనం ఫారిన్ నుంచి ఐఫోన్ 17 Plus తెచ్చుకున్నారు. ఫోన్ బాగుంది, మంచి కండిషన్, సూపర్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఆ ఫోన్ ఇంటికి తెచ్చుకున్నప్పటి నుంచి సమస్యలు వచ్చినాయి. లోన్స్ ఆగిపోయినాయి, కంపెనీలో సమస్యలు, ఇంట్లో సమస్యలు, యాక్సిడెంట్ కూడా అయింది. అసలు 1 year నుంచి బాగుండి ఇప్పుడు ఎందుకు కావట్లేదు సార్ నాకు ఫోన్ చేస్తే, సార్ ఫోన్ వల్ల ఏమన్నా అంటే, ఫోన్ వల్ల ఏముంటుంది లేండి, దానివల్ల మన నంబర్ బాగుంది, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చిండొచ్చు, ఒకసారి ఫోటో పెట్టమంటే ఫోటో పెట్టాడు, బాగానే ఉంది. నాకు అర్థం కాలేదు. సరే మీకు దీని మీద డౌట్ ఉంది కదా, ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి మీకు డౌట్ ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే పాత ఫోన్లోనే మళ్ళీ వేసుకోండి. పాత ఫోను యాపిల్ 15 బాగా రన్నింగ్లో ఉంది, సూపర్గా నడుస్తుంది. ఇట్లా ఈ విధంగా నడిచినప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. సరే కొద్ది రోజులు వాడకండి దాన్ని అని చెప్పాను. మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే అలాంటి సమస్యలు వచ్చినాయి. అందుకని నేను చెప్పేది ఒకటే,
దీనివల్ల కూడా మనకు సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నేను కూడా ఏం చేశానంటే, మళ్ళీ ఇప్పుడు ఫోన్ మార్చలేము. ఒప్పో రీనో 8 ప్రో నేను మార్చలేను. కాకపోతే నాకు కూడా సమస్యలు 8 ఉన్నప్పుడు కొద్దిగా వచ్చినాయి. ఓకే, తగ్గిపోయింది. కానీ దీన్ని నేను ఏం చేశానంటే, ఎడిటింగ్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ ఉంటుంది, అబౌట్ డివైస్ అని ఉంటుంది, కొన్నిట్లలో అబౌట్ డివైస్ అని కూడా కొన్నిట్లలో ఉంటుంది. ఈ విధంగా మనము సెట్టింగ్స్లోకి వెళ్ళగానే అక్కడ దాని నంబర్ చూపించేస్తుంది. ఒకవేళ మీకు లక్కీ నంబర్ పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. నాకు కింద నంబర్ స్క్రోల్ అవుతున్నాయి, 2 నంబర్స్ 9948215346 నంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఏ హ్యాండ్సెట్ వాడుతున్నారు, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈ 2 పంపండి. నేను మీకు కరెక్ట్ నంబర్స్ ఇలా పెట్టుకోమని చెప్పేసి ఏదో ఒక టైంలో రిప్లై ఇస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఊకే ఫోన్ల మీద ఫోన్లు కొట్టకండి దయచేసి. ఎందుకంటే ఈ హ్యాండ్సెట్ నంబర్ మన చేతుల్లోనే ఉంది కాబట్టి కొంచెము మన మైండ్ని, మన ఫోన్ని దాని యొక్క నెగటివ్ నంబర్స్ని దృష్టి మరచొచ్చని నా చిన్న ఉద్దేశం, చిన్న ప్రక్రియ. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జరిగింది. మేము కూడా మా ఆఫీస్ నంబరు ఇంతకుముందు 17 నంబరు, మీరు 958117 నంబర్ ఉండే, ఆ ఫోన్ వల్ల కూడా కొంచెం సమస్యలు వచ్చాయి. తర్వాత మేము 7 ప్రో ఉండే, పగిలిపోవడం కానీ అదంతా కూడా జరిగింది. అందుకే తర్వాత మేము ఏం చేసామంటే, అంటే ర్యాండమ్గా వచ్చినాయి ఇవి. ఒప్పో 10లో 10 తీసుకున్నాము, 10 ప్రో 5G తీసుకున్నాను. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసామంటే, కొంచెం అది స్లో అవుతుంది ఫోన్ అవుతున్నప్పుడు, ఈ 10 నంబర్ తీసేసి ఒప్పో 13 తీసుకున్నాను. అప్పటి నుంచి కొద్దిగా గొడవలు, చిన్న చిన్న సమస్యలు, బాగా హెడేక్స్ అనేటివి దాదాపు 1 year నుంచి ఉండే. ఇప్పుడు ఈ 13 తీసేసి నేను ఒప్పో 15 ప్రో 5G ఆఫీస్ నంబర్కి తీసుకున్నాం రీసెంట్గా. దాదాపు మన ఈ ఫిబ్రవరి 15th రోజున తీసుకున్నాం, స్టార్ట్ చేసాము. చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆ నంబర్ తీసుకున్నప్పటి నుంచి. అంటే ఈ హ్యాండ్సెట్ తీసుకున్నప్పటి నుంచి మీరు ఏం హ్యాండ్సెట్ మార్చాల్సిన పని లేదు. ఓన్లీ మీ నంబర్లో, మీ హ్యాండ్సెట్లో అబౌట్ డివైస్లో జస్ట్ ప్రో అని చెప్పేసి మార్చేసే, అది నంబర్ చెప్తాను, మీ లక్కీ నంబర్ ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మార్చుకొని చేసుకుంటే 100% మంచి రిజల్ట్స్ ఉంటాయి. గ్యారంటీగా మేము ఈ రిజల్ట్స్ చూసాం కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. లేకపోతే ఇది అపోహ కిందనే నేను కూడా అనుకునేటోని. కానీ మనందరికి కూడా సింపుల్ పని, ఒక్క నిమిషంలో చేసే పని, హ్యాపీగా మనం ఫ్రీ అయిపోతాం. ఈ హ్యాండ్సెట్ బాధ నుంచి కూడా తప్పించుకుంటాం. మంచి లక్కీ నెంబర్ ఎలాగే ఉంది, మంచి ఆరా పవర్స్ కూడా చాలా ఉన్నాయి అందరికి, మంచి మ్యారేజ్ డేట్ కూడా అందరికి ఉన్నాయి. ఇదొక్కటి చేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఓన్లీ నా వాట్సాప్ నంబర్కి మాత్రమే మీరు పంపండి. 9948215346 నంబర్కే పంపండి. ఒకవేళ 9581 నంబర్కి ఏం పంపకండి. వాళ్ళేం మీకు రిప్లై ఇచ్చేటోళ్ళు కాదు, మీకు చెప్పేటోళ్ళు కాదు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ మీ ఇంట్లో 5 ఉన్నా 6 ఉన్నా 10 ఉన్న ఫోన్లు, మీ యొక్క ఎవరు వాడుతున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ హ్యాండ్సెట్ నంబరు నాకు పంపండి. దాన్ని కరెక్షన్ చేసి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. 100% మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ.